చేసుకునేవారు వాయువ్య స్థలంలో చేసుకోవాలనుకుంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ అమ్మ, వాయువ్య స్థలం అంటే మనకు పడమర రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్న స్థలాన్ని వాయువ్య స్థలం అంటారు. వాయువ్య స్థలాల్లో 8 గ్రేడ్లు ఉంటుందమ్మా. ఎలా అంటే రెక్టాంగిల్ స్థలం, దీర్ఘ చతురస్రాకార స్థలం, చతురస్రాకార స్థలం. ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉండే వెడల్పు తక్కువ ఉంటే రెక్టాంగిల్ అంటాము. 4 మూలలు స్క్వేర్గా ఉంటే మనం చతురస్రాకార స్థలం అంటామమ్మ. వాస్తవానికి వాయువ్య స్థలంలో మొదటిది చతురస్రాకార స్థలం 66x66 ఉందనుకోండి. 4 రోడ్ల కడిలి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే దక్షిణం నుంచి ఉత్తరానికి రోడ్డు, పడమర నుంచి తూర్పుకు రోడ్డు అనేది క్లియరెన్స్ ఉండాలి. టీ జాయింట్ లేకుండా ప్రథమ చూసుకోవాలి. అక్కడ ఏంటిదంటేనమ్మ మనకు వాయువ్య స్థలంలో ప్రథమంగా ఉత్తర వాయువ్య వీధి పోటు రాకుండా చూడాలి. ఎందుకంటే మనకు ఉత్తరంలో మన ఉత్తరంలో బిల్డింగ్ కట్టుకున్న ప్రహారీ గోడని అనుసరించి మన కాంపౌండ్ వాళ్ళకి తప్పనిసరి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఆ పోటు గిట్ల వస్తే మనము మన కుటుంబము ఎవరు కూడా 4 తరాలైనా మనం తట్టుకోలేము. వాయువ్య స్థలంలో కట్టుకోవాలంటేనే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే అది నవగ్రహాల ప్రకారం వాయువ్య స్థలానికి అధిపతి గురువు స్థానం అమ్మ. చాలా సున్నితమైనది, సత్ఫలితాలు బాగా ఎక్కువ ఇచ్చేది. అందుకని అలాంటి స్థలంలో ఆచితూచి ప్లాన్కి 1కి 4 సార్లు ఆలోచన చేసి గృహ నిర్మాణం చేసుకోవాలి. ఉత్తరంలో మనకి ఏమున్నది ప్రధానంగా చూడాలి. ఎందుకంటే 2 రోడ్ల స్థలం కాబట్టి ఉత్తరంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మన చిన్న స్థలాలు ఉంటే అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు, మనకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. అలాగే పరిసరాల్లో తూర్పులో బిల్డింగ్స్ ఉండి పశ్చిమలో ఖాళీ స్థలములు ఉన్నప్పుడు కూడా అంత అనుకూలంగా ఫలితాలు మనకు ఉండవు. ఉత్తరంలో పెద్ద బిల్డింగ్స్ ఉండి మనకు దక్షిణంలో స్మాల్ అంటే చిన్న బిల్డింగ్స్ ఉన్నప్పుడు అనుకూలంగా ఫలితాలు ఉండవు. ఎప్పుడైనా వాయువ్య స్థలంలో రోడ్లు మనం పడమర నుంచి తూర్పుకు పల్లం ఉండే విధంగా, దక్షిణం నుండి ఉత్తరానికి పల్లం ఉండే విధంగా తప్పనిసరిగా జాగ్రత్తలు చూసుకొని ఆ సైట్ స్థల ఎన్నిక చేసుకోవాలి. అలాగే అధిక పొడవు అండి, అధికం అంటే ఒక 120/30 ఉన్నప్పుడు అలాంటి స్థలాలు కూడా అంత అనుకూలమైనది కావు. 60x30 ఉన్నప్పుడు పర్వాలేదు. అంటే ఉదాహరణకు మనకు వెడల్పు కంటే 2 వంతుల వరకు పెరగవచ్చు, 3 వంతుల వరకు పెరిగినప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఇలాంటి వాయువ్య స్థలంలో ఏంటిదంటే తప్పనిసరిగా ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు ఏర్పాటు చేసుకోవడము, పశ్చిమ వాయువులో గేటు ఏర్పాటు చేసుకోవడం అతి ముఖ్యమైనవి ఇవి. అలాగే మనం చూస్తే స్థలంలో ఎటువంటి దోషములు అంటే పురాణములు అంటే మనకు ఏదైనా పంట నుంచి వచ్చిన భూములు అయితే మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అలా కాకుండా ఎవరైనా అందులో కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదో చిన్నపాటి ఇల్లు నిర్మాణం చేసుకొని కానీ ఏదైనా అక్కడ నివాస యోగ్యం ఉన్న స్థలాలు అవి ఎందుకు అంటే అంత సత్ఫలితాలు ఇవ్వవు. ఒకవేళ తప్పనిసరిగా అలాంటి స్థలంలో గృహ నిర్మాణం గావించుకోవాలంటే తప్పనిసరిగా ఇదివరకు వాళ్ళ బునియాది మందం అంటే 3 అడుగులు ఉందా 5 అడుగులు ఉంటే అంతవరకు ఆ మట్టిని శుద్ధి తీసి బయటికి పంపించేసి వాటిని మొదటే శంకుస్థాపనలో అష్టదిగ్బంధనం చేసుకొని, శంకుస్థాపన అంటే అన్ని దిక్కుల నుండి మంచి మనకు మన కుటుంబానికి మన వంశానికి అన్ని విధాలుగా మనకు మంచి శుభ ఫలితాలు రావడం కోసం శంకుస్థాపనంలో మంచి చరలగ్నంలో అష్టదిగ్బంధనం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తుంటాయి. అలాగే కొంచెం కేర్ తీసుకోవాలి వాయువ్య స్థలంలో. ఎందుకంటే ఒక ప్లింత్ భీము టైంలో గురువులను పిలిపించుకోవడం, చూయించుకోవడం, స్లాప్లో అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చూయించుకోవడం, ప్రతి ఫ్లోర్కు కూడా అష్టదిగ్బంధన చేసుకుంటూ వెళుతూ ఉంటే మంచి సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాయువ్య చలనం అన్నమాట. డబ్బు కానీ ధనం కానీ నిలబడితే బాగా నిలబడుతుంది, పోగొడితే కూడా అదే వాయువుతో పోగొట్టేస్తుంటుంది. అందుకని చాలా సున్నితంగా ఎక్కడ కూడా సూక్ష్మ ఇబ్బంది లేకుండా 1కి 4 సార్లు డిజైన్ చేసుకొని వాస్తుకు అనుకూలంగా కట్టుకొని అలాంటి స్థలాల్లో గురువు యొక్క సలహా ప్రకారం కట్టుకుంటే, ఎందుకంటే వాయువు స్థలానికి ధనుసు లగ్నంలో ఉంటుంది కాబట్టి తప్పనిసరి గురువు అధిపతి. ఎందుకంటే అలాంటి సున్నితమైన స్థలాలు సత్ఫలితాలు అధికంగా వస్తాయి. ధనం బాగుంటుంది, జ్ఞానము బాగుంటుంది, మంచి సత్ఫలి దేశ విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు
బాగా సంపాదించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నిర్మాణం గావించుకుంటే 10 కాలాల పాటు ధనానికి లోటు ఉండదు, ధనాకర్షణ జన ఆకర్షణకి లోటు ఉండదన్నమాట. నరఘోష నరపీడ శత్రువుపీడలకు లోటు కాకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి.